గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ కు ఇవాళ ఎన్నిక జరగనుంది. సభ జరుగుతుండగానే పీఏసీ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. బ్యాలెట్ పద్ధతిలో జరగబోయే పోలింగ్ ప్రక్రియకు టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వర్ రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్క ఆనందబాబు, కోళ్ల లలిత కుమారి పోటీ పడుతుండగా జనసేన నుంచి పులవర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్కు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఒక్కో సభ్యుని ఎన్నికకు 20 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం. కానీ సభలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమే ఉండటంతో నామినేషన్ దాఖలు చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తాయి. అయితే పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ కు ఇవాళ ఎన్నిక ఉంటుంది. సభ జరుగుతుండగానే పీఏసీ చైర్మన్ ఎన్నిక కొనసాగనుంది. బ్యాలెట్ పద్ధతిలో జరగబోయే పోలింగ్ ప్రక్రియకు టీడీపీ తరపున శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వర్ రెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్క ఆనందబాబు, కోళ్ల లలిత కుమారి పోటీ పడుతుండగా జనసేన నుంచి పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడంతో ఓటింగ్కు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఒక్కో సభ్యుని ఎన్నికకు 20 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం. కానీ సభలో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమే ఉంది. నామినేషన్ దాఖలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ కు ఇవాళ ఎన్నిక ఉంటుంది. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి. జ్యోత్స్న, ఈ రోజు తోటి అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలు 2024కి సంబంధించి దాదాపుగా 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించింది. అయితే ఈరోజు పీఏసీ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అన్ని పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు నామినేషన్ వేయడంతో ఈరోజు ఓటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓటింగ్ సంబంధించి ఇప్పటికే వైసీపీ తరపు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. అలాగే జనసేన నుంచి, బీజేపీ నుంచి, అలాగే టీడీపీ నుంచి కూడా నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. అయితే వైసీపీకి బలం లేని కారణంగా, అసెంబ్లీలో బలం లేని కారణంగా దాదాపుగా పీఏసీ చైర్మన్ ఎన్నికలో 18 ఓట్లు వస్తేనే ఈ ఏదైతే ఎన్నిక పీఏసీ చైర్మన్ హోదా అనేది వస్తుంది. అయితే 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండడంతో వైసీపీకి అవకాశం దక్కే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఇక జనసేన నుంచి పులవర్తి రామాంజనేయులకు ఈ అవకాశం దక్కే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా 21 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్నారు. అయితే ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు పీఏసీ చైర్మన్ ఎవరికి ఉంటే వారికే ప్రతిపక్ష హోదా అలాగే ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో వైసీపీ అయితే పట్టుబట్టడం జరుగుతుంది. ఎమ్మెల్సీలో అంటే మండలిలో వైసీపీ బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పీఏసీ చైర్మన్ పదవి వైసీపీకి ఇవ్వాలి అని చెప్పి వైసీపీ వాదిస్తోంది. అయితే అయినప్పటికీ కూడా సభ్యుల సంఖ్య అండ్ అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఈ పీఏసీ చైర్మన్ ఎన్నిక విషయంలో అయితే దాదాపు
ఈరోజు ఎన్నిక జరుగుతుంది. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఈ ఎన్నికకి సంబంధించినటువంటి దీనికి ప్రపోజల్ పెడతారు. అయితే ఎన్నికలు దాదాపు 18 మంది ఓటు వేయాల్సి ఉంటుంది. 18 మంది ఓటు వేస్తేనే ఖచ్చితంగా ఈ పిఎస్సి చైర్మన్ పదవి అనేది దక్కే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీలో అంటే నిన్న మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా వైసీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు సపోర్టివ్గా, అలాగే ఎమ్మెల్సీ నుంచి వరూద్ కళ్యాణి వీళ్ళందరూ కూడా నామినేషన్ వేసే సమయంలో అక్కడికి వచ్చినప్పటికీ కూడా 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండడంతో ఈ అవకాశం వైసీపీకి దక్కే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. అయితే జనసేన నుంచి పులివర్తి రామాంజనేయులు భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ఈ అవకాశం దక్కే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇక ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు వైసీపీ నుంచి ఒక్కొక్క సభ్యునికి 20 మంది సంఖ్యాబలం కావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఎన్నికలకి సంబంధించి అంటే పిఎస్సి సభ్యుని ఎన్నిక, అలాగే కమిటీ ఎన్నిక అనేది స్టార్ట్ చేస్తారు. ఇక మరొక కొన్ని కీలకమైనటువంటి బిల్స్ని కూడా ఈరోజు అసెంబ్లీలో పాస్ చేసే అవకాశం ఉంది. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఋషికొండకి సంబంధించి అలాగే అమరావతికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. జ్యోత్స్న. రైట్ కాంతి.